కావడం జరిగింది. మొదటిది 52,000 రూపాయలు రాగి సంతోష్ కొబ్బరికాయలు, 97,000 రూపాయలు మేడబైన హరీష్ బెల్లం, 1,27,000 రూపాయలు చికెన్ ఎండి మోయిన్ పాషా, 3,33,000 రూపాయలు బొల్లి రాజు వైన్స్. ఓకేనా, ఇది ఈరోజు టెండర్ కంప్లీట్ కావడం జరిగింది. ఈ టెండర్లు ఈ 4 వస్తువులు వైన్స్, కొబ్బరికాయలు, బెల్లము, చికెన్ ఎప్పటి నుండి వీళ్ళు రేపు 50% అమౌంట్ డిపాజిట్ చేస్తారు. 31 తారీఖు వరకు ఫుల్ అమౌంట్ పే చేయాలి. తర్వాత 1వ తారీఖు నుండి వాళ్ళు వస్తువులు అమ్ముకోబడును. నెక్స్ట్ వైన్స్ వాళ్ళు, పాత బెల్ట్ షాప్ వాళ్ళు ఈ రోజు నుండి వాళ్ళకి ఏది ఉన్నా పాత సరుకు ఉంటే 31 తారీఖు వరకు వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలి. 31 తారీఖు తర్వాత వైన్స్ కానీ వేరే బెల్ట్ షాప్ వాళ్ళు కనుక అమ్మితే 1,00,000 రూపాయలు సమ్మక్క సారక్క జాతర కమిటీ వాళ్ళకి ఫైన్ ఇస్తుంది గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో. నెంబర్ 2, కొన్ని డౌట్స్ వీళ్ళందరికీ ఉన్నాయి. వాళ్ళు కనుక ఎవరు ఇండిసిప్లిన్గా అమ్మినా తప్పకుండా దానికి కమిటీ పూర్తి బాధ్యత తీసుకుంటుంది. అందులో ఎవరికి ఎలాంటి అనుమానం అవసరం లేదు. బెల్లం విషయంలో ఎత్తు చక్కెర విషయంలో ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పినట్టుగా తమ్ముడు మాత్రమే కిలో నుండి అయినా బెల్లం తమ్ముడే ఇస్తాడు. చక్కెర మాత్రం మిగతా షాప్ వాళ్ళు మాత్రం అది కిలో ½ కేజీ మాత్రం వాళ్ళు సేల్ చేసుకుంటారు. అందులో ఎవరికి డౌట్ ఏం లేదు. అట్టుండదు తమ్ముడు. లాస్ట్ టెండర్ల కంటే ఈసారి ప్రజలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. దానికి కమిటీ తరఫున అందరికీ టెండర్లో పార్టిసిపేట్ చేసిన ఆస్పిరెంట్లకి అదేవిధంగా ప్రజలందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నెక్స్ట్ అందరి ఇదే విధంగా అందరి సహాయ సహకారాలతో గ్రామ పెద్దలు, గ్రామ కుల పెద్ద మనుషులు, అందరి డైరెక్టర్ల సహకారంతో జాతరను తప్పకుండా సక్సెస్ చేస్తాం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈసారి కంటే 30,000 రూపాయలు ఎక్కువ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఎంపీ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఎంపీ గారు 10 లక్షల రూపాయల ఐమాక్స్ లైట్లు ఇవ్వడం జరిగింది. అది 1-2 డేస్లలో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎంపీ గారు కాంట్రాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తప్పకుండా అది పనులు పూర్తవుతాయి. ఎమ్మెల్యే గారు ట్రాన్స్ఫార్మర్ ఇస్తా అన్నారు. ఇంకా డిపిఓ గారితో మాట్లాడి పారిశుద్ధ్య కార్మికులకు పక్కన మన చుట్టుపక్కల ఉన్నటువంటి 5 గ్రామాల పారిశుద్ధ్య కార్మికులకు డిప్యుటేషన్ ఇక్కడ ఇస్తున్నాడు. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా 3-4 డేస్ ఇక్కడ డిప్యుటేషన్ డ్యూటీ ఉంటుంది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఎమ్మెల్యే గారు సహకారం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎమ్మెల్యే గారు ట్రాన్స్ఫార్మర్ కూడా మనకు శాంక్షన్ చేసిన అది 2-3 డేస్లో వర్క్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.